పండేదంతా పుణ్యమే మాజాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఓ రాజు, మొన్న నీ పెళ్లి ఫిక్స్ అయిందంట కదా, మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ అయింది? దాని వల్లనే అయింది రాబాయ్. ఓ తాత ఏమైంది? ఇప్పుడు పొలంలో విత్తనాలు నిలుతే ఏం చేస్తాం? చల్లుతాం. ఊరు రోజు అల్లినా ఏమైంది? ఆ పిల్లిని చెల్లైంది. నీ పెళ్లి సంబంధాలు మొత్తం క్యాన్సిల్ అవుతున్నాయి అంటున్నావు ఈయన వల్ల. ఇక నీ పెళ్లి చేసుకోవా? ఎందుకు చేసుకోండిరా? 50 పెళ్లి చూపులు పోయిన ఊరు వల్ల ఇక్కడ చుట్టాలు ఉన్నారు. అందుకే వాళ్ళు చుట్టాలు లేని ప్లేస్ నాకు తెలిసింది ఒకటి ఉంది, అందుకే ఫోన్ చేసి మాట్లాడతావు. చెయ్యి. హలో, ఏడున్నావు అంటున్నా? మల్లేసా ఇంటికాడే ఉన్నా. అయ్యో మావన్కో పెళ్లి సంబంధం మాట్లాడినావా? మాట్లాడినా. సరే మరి వస్తున్నాం ఊరికి. రారి. సరే. లొసురు ఇటు కూర్చోరి. ఏడైనా ఏడికి తీసుకుపోతావా? ఇంకెంత దూరం తీసుకుపోతావు? రాజు చెప్పినా వచ్చినాం. పెళ్లి కూడా బేబీ ఫ్యామిలీ కటింగ్ బాగున్నది. బేబీ ఫ్యామిలీ 40,000 పెట్టి బిగ్గి పెట్టించినాం, పెళ్లి అయితే లేదు. నిన్ను అడిగిండా? నువ్వు గమ్మున మూసోని కూర్చో. సరే ఇలా రాదా? అత్తది. నమస్తే అత్తయ్య. అత్త కాదు, పెళ్లి కూతురు. స్టాచ్యూ. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. కాదే రాదు, నువ్వు మధ్య డాన్స్ చేసినావు కదా, డ్రీమ్ సాంగ్ అనుకున్నావా? మొత్తం చూసినాం. సరే గాని పిల్లగాడు ఏం చెప్తాడు? ఇది రాజమండ్రి బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీద అటు ఇటు పోయేటోళ్ళు ₹1-2 ఎత్తారు కదా, వీటిని ఐస్కాంతం వేసి ఇట్లా గుంజుతుంటాడు. ఏంది వచ్చినప్పటి నుంచి అమ్మాయి ఉట్టేనా కూర్చుంటుంది, నడవనికి రాదా? ఎందుకు రాదు, ఉరుకుతుంది. మన మల్లేసుకంతా లేచిపోతే 10 మంది మొగలు వినా కూడా దొరకలే. పిల్ల కావాలా? కావాలి. పక్క కావాలా? కావాలి. కాదు లేచిపోయినా అంటుంది. ఇప్పుడు వచ్చిందిగా. ఓకే, పాజిటివ్ థింకింగ్, గుడ్. పిల్లకి పాటలు ఏమన్నా వస్తాయా? ఎందుకు రావే? మల్లేసుకాంతో, సురేష్కాంతో, గిరికాంతో మొత్తం చెరువు పొంట్ల, చెట్ల పొంట్ల, ఆటలు పాటలు. బాబా చరిత్ర వేరు, కథ వేరు దాని. పెద్ద మనిషి, నేను ఊర్లోకి వచ్చినప్పుడు ఈమె మీద కేసులు ఉన్నాయని చెప్తారు, నిజమేనా? అవేం చిన్న కేసులే, అవి పెద్ద కేసులేం కాదు. అది ఇప్పుడు నువ్వు బిర్యానీ షాప్ లో పని చేస్తావు, బిర్యానీ మిగిలింది, ఏం చేస్తావు? ఇంటికి తీసుకోపోతాం. అది బంగారు షాప్ లో పని చేసింది, బంగారు మిగిలింది, ఇంటికి తెచ్చుకున్నది. 2 కేసులు ఉన్నాయన్నారు, మరి రెండోది ఏంది? బండి పైన పోతా అంటే చేయి ఖాళీగా ఉన్నది, సరదాగా ఒక చైన్ లాగింది, గంతే. కాదు, నాకు అప్పటి నుంచి ఒక డౌట్ వస్తుంది, ఈమె మొహం ఎందుకు ఇట్లుంది? అంటే జర లాగిర్రు ఊర్లో పోరగాళ్ళు, క్యూట్ ఉంటది కదా, లాగి సాగినాయి. అంటే చిన్న పిల్లలు అనుకుంటా. లేదు, పెద్దలే. పెద్ద మనిషి, ఈ పిల్లని చూస్తుంటే ఇంతకు మంచిదేనా? సర్టిఫికేట్ ఇచ్చిర్రు మంచిదని. ఎవరు? మల్లిగాడి గిరిగాడు. సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చిర్రు? అరే ఇరానే, ఇప్పుడు స్పోర్ట్స్ పోతాం, స్పోర్ట్స్ లో అయితే సర్టిఫికేట్ ఇస్తారు. అరే మంచి ఆటగాడని చెప్పి అది ఇచ్చిర్రు. నీకు సర్టిఫికేట్ కావాలా, పిల్ల కావాలా? నాకు పిల్లనే కావాలి. మరి కూర్చోరి. కాదు, పిల్లగా నిల్చో. ఒక ట్రైన్ పోతుంది కదనా ఇది. నేను పిల్లతో మాట్లాడదాం అనుకుంటున్నా. నీ యొక్క దగ్గర రాకు, పెద్ద గోధుమ పిండి ముద్ద ముఖం మీదకి వచ్చినట్టున్నది, నాకు జర దూరం ఉండు. పెద్ద మనిషి, మావాడు ముచ్చట వస్తుంది, ఏం కాదు, దానికి అలవాటే. పో, కొంచెం దూరం ఉండు, కొంచెం ఆడదాంతి సిగ్గువాడు కొంచెం. నీకేమన్నా బయట ఆస్తి పాస్తులు ఏమన్నా ఉన్నాయా? లక్షయ్య గారి భూమి నాదే, ఎల్లయ్య గారి భూమి నాదే, అన్ని భూములు నాయి. సెటు, ఈ భూములు ఎక్కడికి వచ్చినాయి? రాసి ఇచ్చారు గిఫ్ట్ ట్యాక్స్. ఏం పని చేస్తుందిరా? అరే కూర్చొని మాడదాం. పిల్లగానికి ఏమన్నా అలవాట్లు ఉన్నాయా? ఉన్నాయి. మా పిల్ల కూడా అంతేనే, తాగుతుంది. మంచిదే. ఉత్త తాగని చెప్పి 2 పెగ్గులు ఎత్తది. తాగిన తర్వాత ఏదో అంత పిరికెట్ తంబాకు దౌడకు పెడుతుంది. తర్వాత ఏదో టైం పాస్ కి ఒక 2 సిగరెట్లు వెలిగిస్తుంది. మళ్ళా పిల్ల మంచిదే, చాలా ఎంత మంచిదంటే జ్వరం వచ్చింది అనుకో, డాక్టర్ తానికి పోదు, గది ఇంజక్షన్ వేసుకుంటది. ఇంజక్షన్ కావాలా, పిల్ల కావాలా? కావాలి నాకు. కూర్చొని చావు మరి.
ఇవన్నీ కాదు మా వాడు ముచ్చట పడతాడు. ఏందంటే ఇక పెళ్లి ముందు ఇక ఇవన్నీ ఫార్మాలిటీస్ మారినాయి కదా, జర డేటింగ్ కు పోతా అంటాడు. సరే వన్ డే డేటింగ్ వి విల్ ప్లాన్. యా ఒకసారి మాట్లాడుకుంటాం. మాట్లాడుకో. కాదు నాకు డేటింగ్ అంటారు, నాకేమో ఫస్ట్ టైం. మరి నీకు? నాకు అలవాటు. తరువాత రోజు కమాన్ రాజు కమాన్. ఏం రా మ్యాచ్ వన్ డే ఐపీఎల్ అవుతుంది ఇడా, ఏం చూస్తుర్రు? డేటింగ్ చేస్తారు కదా. అవును మేము కూడా చూస్తాం. దానికి మీరెందుకు రా? చూడండి ఆఫీస్ టైం అయింది కదా, బయటికి పోతేనే పిల్లలు ఎదురు రావాలి. దా ఓ జాగ్రత్త, గుద్దితే మళ్ళీ ఆడబడతావు. బాయ్ అంతేనావే? ఇంకేం చేయాలి మరి? 4 మీద కిసి పెట్టవా? దా బాయ్. సర్లే కానీ నువ్వు ఆఫీస్ పో. సరే పో. ఆగో, స్నానం చేయకుండా పోతావు ఆఫీస్కి? స్నానం చేయబో. కాదు టవల్ తీసుకొని పోవా? ఇగో ఈ పో టవల్. రాజు నేను రావన్నా, ఇటు టవాలి చాలు. నేను నస్తావు. నువ్వెందుకు? నువ్వే. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల అరే వాడెందుకు పోయిండ్రా? సర్లే ఇంక ఏదో అయిపోయింది కానీ పిల్లకి పెళ్లి అయిపోయింది ఆల్రెడీ. నీకు ఇంకా ఈ లైఫ్ లో కాదు పెళ్లి. ఇంతకు వాడేవాడు నీ దోస్తు కదా రాడు. అవును వాడెందుకు చేసుకోడు? నాకేం తెలుసు. పెళ్లి చూపులు అన్నారు. పెళ్లి చూపులు నీతోటే, పెళ్లి నాతోటే. థాంక్యూ సో మచ్, లవ్ యూ రా. చూడు నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును నా కంపెనీలోకి రా జైనవ్. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేరా? అదేలారా, ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా. నేను వెళ్ళా, కోడి పందాలేసా. కోడి పందాలు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు కొట్టుకుంటే అది పందెం, ఆ. పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. టీ ఏదిరా? టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయనను వెన్నుపోటు పొడిచినవా? ఎందుకు? వెంట దొరకలేదు. డిప్ప పగిలిపోద్ది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నేను ఇష్టపడే చేసుకుంటా పిక్కోయనా? ప్లీజ్ బావ, నేను మనకండ్రా పసిపిల్లోడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేదే గాని పట్టాలు ఎక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గాని బెల్లు లేదు. మొగుడు పెళ్ళాలం కానీ నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కింద ఉంది. సరే ఏంటి అర్థం కాదే. కొత్త రుచులు మరిగాక కొత్తగానే ఉంటది మాతో చేస్తుంటే. పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది. నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది మొట్ట గుర్తుంది. నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు కొండ వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. ఎంత లక్కుంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. రాధా, నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒక్కసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది. అంటే ముందే కూసింది. ఏమిటి వీడొస్తే బ్లాస్ట్ వేసారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ వేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు. ఇదిగోండి పంచదార. సార్ ఏం జరిగింది సార్? నాకు తెలుసు, వీడితోనే కూసింది.
అరే జుట్టు రాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే చూడు ఎంత వచ్చిందో. రే సద్దాం ఒకటే ఏంట్రా ఒకటేమన్నావు కదా నువ్వే. అది కాదురా రే. ఇద్దరు దోస్తులు ఉంటారు, అచ్చు గిచ్చు, మస్తు బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు గొడవడుకుంటూ బావి కాడికి పోయారు. అచ్చుని చూసి కోపంతో ఏం చేసి గిచ్చు పెట్టుకోమని అన్నది. అచ్చు పోయి బయలుపడ్డది. పైన ఎవరున్నారు? గిచ్చు. అరే నాకు పాటలు అంటే మస్తు ఇష్టం రా, పాడరా. అదింతికోసాది ఏదింతికోసాది ఎనిమిదింతికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆహా, రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది. బాపు గీసిన బొమ్మలాగా ఉంది. ఇల్లురా శిల్పంలాగా ఉంది. పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా. దేవుడా, నిజంగా నువ్వు ఉంటే ప్రత్యక్షం అయ్యి, నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకొచ్చి నా కష్టాలు తీర్చు, నా కోరిక తీర్చు. నీకోసం నేను పాయసం తెచ్చాం. పాయసం తెచ్చావా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.